హాయ్ అందరికీ వసారియో వ్లాగ్ సిరీస్కి స్వాగతం. ఇలా వీడియో చేసి చాలా రోజులైంది. కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాము. అయితే మా కొండల్లో దొరికే నల్లజీడి పళ్ళు మీరు చూసే ఉంటారు, కొందరికి తెలిసే ఉంటుంది. ఇది చూసారా, ఇదేమో జీడి ఇప్పుడే పూస్తుంది. వెళ్దాం. అయితే వీడియో చేసి చాలా రోజులైంది. కెమెరా బాగోలేక మేమైతే వీడియో తీయలేదు. అయితే మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మా పని ప్రారంభించాము. ఆలస్యమైంది వీడియో తీయడం. అయితే హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజు అయితే మేము మా కొండకు వచ్చాము. మా కొండలో మాకు ఏముందంటే నల్లజీడి చెట్టు ఉందన్నమాట. నల్లజీడి చెట్టు ఇప్పుడు చూపిస్తాను రండి. కిందకి దిగాలి. అసలే మీ ఊర్లో ఉంటాయో ఉండవో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. మా ఊర్లో అయితే మాకు ఉన్నాయి చెట్లు, అదే నల్లజీడి చెట్లు ఉన్నాయి అన్నమాట. మీ ఊర్లో ఉన్నాయో లేదో చెప్పండి. ఆలస్యమైంది వీడియో తీయడం. ఎప్పుడో తీద్దాం అనుకున్నాం కానీ ఆలస్యమైంది. చాలా బాగా పండిపోయి కింద పడిపోయాయి. పక్షులు తెలిసే ఉంటాయి ఇక, అడవిలో ఉండే ఇలాంటి పళ్ళు పక్షులు ఎక్కువ తినేస్తాయి. ఇదిగో ఫ్రెండ్స్, మేము అయితే నల్లజీడి చెట్టు దగ్గర చూసారా, ఇది చిన్న చెట్టే. ఇది కొన్ని రాలిపోయాయి. ఇదిగో పిక్క, ఇదే పిక్క. ఇవి పక్షులు తిని వదిలేసినవి పిక్కలు. ఇదిగో ఎండిపోయింది. అబ్బా అంటుంది. ఇదిగో ఇలా ఎండితే చాలా తీయగా ఉంటాయి. ఎండిపోయిన పండు అయితే తీయగా ఉంటాయి. నార్మల్గా కొంత చేదు అనిపిస్తుండేవి. ఇదిగో పళ్ళు కొంచెం దగ్గర చాలా తీయగా ఉంటాయి. మనం కాల్చుకొని తింటే ఈ పళ్ళు అనేది తీయగా ఉంటాయి. మనం ఈ టేస్ట్ అనేది కంపేర్ చేయలేము వేరే పళ్ళతో. ఈ సీజన్లో దొరికే పళ్ళు ఇవే, చాలా తీయగా ఉంటాయి. ఒకసారి తిను, మనం తింటాడు, ఎలా ఉందో చెప్తాడు. బాగుంది, కానీ ఇది ఎండినవి ఇంకా కాల్చుకొని తింటే ఇంకా బాగుంటది. చాలా తీయగా ఉంటాయి. పచ్చిది కదా, కొంచెం చేదులా ఉంటాయి. అంటే చేదు కాదు కానీ ఏదో ఒక మాకు తెలియదు ఎలా చెప్పాలా, కానీ లోన్ కూడా వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చి తిన్నాడు కదా, ఇప్పుడు ఎండిన పళ్ళు ఇచ్చాము. ఎలా ఎండిన పళ్ళు పచ్చి పళ్ళు తిన్నాడు, ఎలా ఉందో చెప్పాడు. ఇప్పుడు ఎండిన పళ్ళు ఇద్దాం. ఇదిగో ఇస్తున్నాను, తిని ఎలా ఉందో చెప్పు. మనోడైతే ఈయన చూస్తున్నాడు, బాగుందో బాగాలేదో. తిన్నాడు లాస్ట్కి. ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది అదన్నమాట. పచ్చిది కొంచెం అదే చేదు వగరు ఏదో వస్తుంది. అయితే ఎండిపోయిన పళ్ళు అయితే తీయగా ఉంటుంది, అదన్నమాట. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, బాగుంది. ఇదే పళ్ళు, ఇదో కనిపిస్తున్నాయి ఎల్లో రంగులు. సో పచ్చి పళ్ళు ఎండిన పళ్ళు చూపించాం. వాటి రుచి టేస్ట్ ఎలా ఉందో చూపించాం. అయితే ఇప్పుడు కాల్చిన పళ్ళు ఎలా ఉంటాయో మేము చూపిస్తాము. ఇదిగో ఏరుతున్నా. ఆ టేస్ట్ ఎలా ఉందో మేము తిని చెప్తాము. తక్కువ ఉన్నాయి ఈ రోజుకి, ఇవి చాలు. ఇదే కాల్చుకొని మీకు చూపిస్తాము. మొత్తం ఎంత, ఇది 9 దొరికాయి. మొన్న వచ్చి ఉంటాయి, మన ఎంత కావాలన్నా అంత ఉంటాయి. మరి ఇప్పుడు అయిపోయాయి మొత్తం. పిక్కులు వేరు చేస్తున్నా, అంటే కాల్చితే పిక్కులు ఉండకూడదు.
వీటిని మనం జల్లేయాలి. ఈ పిక్లు పక్కెట్టాలి. అదే పక్కకి పెట్టాలి. యాక్చువల్గా ఇది అంటే ఎండేసిన తర్వాత అదే ఒకవేళ ఇది ఈ నల్ల పిక్క ఆ నల్ల పిక్క యాక్చువల్గా మేమైతే ఏం చేస్తామంటే ఎండేసిన తర్వాత మేము అమ్ముతాము. అంటే అమ్ముకోవచ్చు, లేకపోతే మన ఉపయోగాలు ఉన్నాయి పిక్క. కానీ ఇప్పుడు ఎవరు ఇంట్రెస్ట్ చూపట్లేదు. అప్పుడైతే ఈ సీజన్ వచ్చేసరికి అందరూ కొండల్లో తిరిగి పిక్లు సేకరించి సంతల్లో అమ్మేవాళ్ళు. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ అనేది చాలా లేదు, తగ్గిపోయాయి. అప్పుడైతే మేము చెట్టుకెళ్ళి పళ్ళు తెచ్చి చాలా బాగుండేది. కాల్చుకొని తినడం, ఎండబెట్టి తినడం. ఇవి చాలా తక్కువ వచ్చాయి. కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో. అయిపోయింది ఫ్రెండ్స్. అయితే మేము ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళి కాల్చి అప్పుడు చూపిస్తాం. రండి, లెట్స్ గో. ఇవంతా జీడి తోటలు చూపిస్తాం. పువ్వు అయితే పూసింది జీడి చెట్లు. ఇదిగో ఫ్రెండ్స్, ఇదే కనిపిస్తుంది కదా. మనం అగ్గి వేయాలి. పొగ వస్తుంది. వెలిగిందా లేదా? వెలుగుతుంది. కానీ అమ్ములకి మళ్ళీ కొంటే తెలియదు కానీ కాలుస్తున్నాం. ఇలాగే కాల్చాలి. నీకు తెలీదు. పనీరైతేనా సంబంధం లేదు. ఆని అయిపో. కాల్చాలంటే ఇలా ముందు పెట్టాలి. పెట్టాకే నాడుకున్నాం బాగా సరిపెట్టుకొని చేయాలి ఫ్రెండ్స్. 3 ఉన్నాయి, సరిపోద్దా? వచ్చింది తినడానికి. ఏమని సరిపోయింది. మంట లేదు, మంట లేదు, వెలిగించాలి. ఇది ఒక బాధ అయిపోతుంది. తెచ్చే వెలుగుతుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, వేసేయడమే. మనోడైతే కాల్ చేస్తున్నాడు. చూపిస్తా. పొగ మాత్రమే వస్తుంది. జాగ్రత్తగా కాల్చాలి, అంటే మంటలో పెట్టాలి. చెప్తుంది దూరం పెడితే బాగా కాలుతుందని. మాకైతే లేదు, ఏదో అయిపోయిందంటావా? కాసేపు ఆగాలి ఫ్రెండ్స్, ఆగండి. ఎప్పుడో చిన్నప్పుడు కాల్చా, మళ్ళీ ఇప్పుడు అడవికి వెళ్తే ఎక్కడో ఉంటాయి. ఎక్కడుంది? ఒక లెక్క ఇక్కడ అయినది.
ఎంతో కష్టము అది అనిపిస్తుంది. కష్టమేయట్లేదు అక్కడ వంట కూడా తినొచ్చు ఫ్రెండ్స్ ఇవి ఒళ్ళిగా వండు కొని తినొచ్చు. తినొచ్చు. నేను ఇది ఎవరు బడికి పో చివరికే పడిపోయింది, అయిపోయింది. మొత్తానికి బాగానే వచ్చింది ఫ్రెండ్స్. సైరామ్ ఇదే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. బాగుంటుంది. మొత్తానికైతే అయిపోయింది. మొత్తానికైతే అయిపోయింది, కాల్ చేసాం మేము. ఇంకా తినడమే లేటు. ఇంకా కాల్ లేదంటుంది. కాల్ చేద్దాం కానీ మనం తిందాం. ఇది చూడండి ఒకసారి ఫ్రెండ్స్, ఇంకో చూపించాయన. బా ఇంకా అవ్వలేదు అది. అందుకే దూరం అయిపోయింది, ఇంకా అయిపోయినట్టే, తిన్నట్టే. ఇది మీకు కనిపిస్తుంది ఏదైనా? పోయింది, అది పుల్లు కాలిపోయింది. జాగ్రత్త. తీసాడు. ఇప్పుడు వాసన వచ్చింది. ఇప్పుడు వాసన వస్తుంది ఫ్రెండ్స్. స్మెల్ వచ్చిందంట. అయిపోయింది. టేస్ట్ చూడమంటున్నట్టు చూస్తుంది. వేడుకుంది ఫ్రెండ్స్, కొద్దిగా వెయిట్ చేయాలి. తినంగా ఎలా ఉందో అడుగుదా? ఎలా ఉంది? సూపర్ ఉంది. తీగుందా? ఫ్రెండ్స్ ఇందాక మేము చూపించాము కదా, అదే పళ్ళు అదే ఎండిన పళ్ళు, పచ్చి పళ్ళు ఎలా ఉందో చూపించాము. ఈ కంపేర్ చేయాలి కదా. ఇప్పుడు రావట్లేదు. ఇవి కాల్చి ఇప్పుడు కాల్చి మనోడు తింటాడు, ఎలా ఉందో చెప్తాడు. చెబుతాను. బా తింటున్నాడు బా. బుర్రపాడు ఫ్రెండ్స్, చాలా బాగుందంట. సూపర్ అంట. ఇదన్నమాట, కాల్చితే ఇలా ఉంటది. కాలిస్తే మామూలుగా ఉండదు. నేను కూడా ఒకటి తింటాను. కెమెరా తిప్పా. బాగుంది, సూపర్. మనం ఈ టేస్టీని వేరే కంపేర్ చేయలేం. ఈ పళ్ళు దానికి కంపేర్ చేయలేం వేరే పళ్ళతో. ఇది నేచురల్గా ఈ సీజన్లో దొరికే పళ్ళు, ఈ జీడి పళ్ళు. మనం ఈ సీజన్లోనే తినగలం, కానీ మళ్ళీ ఈ వింటర్లే సమ్మర్లో తినలేము, వర్షాకాలంలో తినలేము. సో ఖచ్చితంగా ఇలాంటి నేచురలిస్టిక్ పళ్ళని, అంటే ఫ్రూట్స్ని తినాలి మనం. తినకపోతే మనం ఏం చేయలేం, అది వేరే విషయంలో. కానీ సూపర్, చాలా బాగుంది పళ్ళు. సో బాగుంది. ఈరోజు మేము ఈ కొండకెళ్ళి నల్ల జీడిపళ్ళు తెచ్చాము, కాల్చాము. ఎలా ఉందో చూపించాము. ఖచ్చితంగా మీరు కూడా మీ ప్రాంతంలో దొరికితే తినండి, ఎందుకంటే ఈ సీజన్లోనే ఉంటాయి, తర్వాత ఉండవు. మేము మా ఎక్స్పీరియన్స్, ఈ టేస్ట్ ఎలా ఉందో చెప్పాము. ఇది బాగుంది, చాలా తీయగా ఉంటాయి. ఎండిన పళ్ళు అయితే చాలా సూపర్గా ఉంటాయి. సో మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.